నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనము. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనము. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాము. చాలా మందిని కలుస్తూ ఉంటారు. చాలా రకాలుగా కలుస్తూ ఉంటారు. కొన్ని అవసరతల కొరకు కలుస్తారు. కొంతమందిని నష్టపరచడం కొరకు కలుస్తారు. కొంతమంది దగ్గర దోసుకోవటానికి కలుస్తారు. కొంతమందిని మోసం చేయటానికి కలుస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉన్నది, నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. మన దేవుడైనటువంటి సజీవుడైనటువంటి దేవాతి దేవుడు మాత్రము తన వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు. తన కృపలో కలుసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన తన కృపలో మనల్ని కలుసుకునేది మనల్ని మోసం చేయటానికి కాదు. ఆయన తన కృపలో కలుసుకునేది మనని నెట్టివేయటానికి కాదు. ఆయన తన కృపలో కలుసుకునేది మనకి అన్యాయం చేయటానికి కాదు. ఆయన తన కృపలో మనల్ని కలుసుకునేది నాకు చేత కాదులే అని చెప్పటానికి కాదు. ఆయన తన కృపలో మనల్ని కలుసుకునేది మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించటం కొరకు. దేవునికి స్తోత్రం. ఏం జరిగినాయి బైబిల్లో, ఎవరి జీవితంలో ఎవరిని ఏ విధంగా కలుసుకున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందునుగాక అనెను. ఆ తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖముగా నుండుట మానెను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన కృప ద్వారా సేవకురాలునైనటువంటి అన్నాను కలుసుకున్నప్పుడు తన ముఖములో ఉన్నటువంటి దుఃఖము సంతోషముగా మార్చబడ్డది. దేవుడు తన కృపలో అన్నాను కలుసుకున్నప్పుడు తన ముఖములో ఉన్నటువంటి బాధ కొట్టివేయబడింది. తనకున్నటువంటి ప్రతి వేదన కొట్టివేయబడింది. తనకున్నటువంటి అధైర్యము కొట్టివేయబడింది. తనకున్నటువంటి నిరుత్సాహము కొట్టివేయబడింది. దేవుడు తనని కృపలో కలుసుకున్నది తనలో ఉన్న ప్రతి వ్యతిరేకతను కొట్టివేయటానికి. అలా కొట్టివేసినటువంటి దేవుడు తన జీవితంలో అద్భుతమైనటువంటి గర్భద్వారాలను తెరిచాడు, గర్భఫలాలను అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే 90వ కీర్తన 14వ వచనం చదివి ఉన్నట్లయితే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. దేవుని యొక్క కృప ద్వారా దేవుని కృపలో మనల్ని కలుసుకున్నప్పుడు ప్రతి మనుష్యుడు కూడా తృప్తిగా జీవించగలుగుతాడు. ప్రతి మనుష్యుడు కూడా ఆనందంగా జీవించగలుగుతాడు. ప్రతి మనిషి కూడా తృప్తి కలిగి సంతోషంగా ఉండగలుగుతాడు. ఈరోజు దేవుడు చాలా మంది జీవితాలలో కలుసుకోవటానికి ఇష్టపడుతున్నాడు, కానీ మనుషులే ఇష్టపడటం లేదు. కనుక తృప్తి లేక బ్రతుకుతా ఉన్నారు. మనుషులే చేదరించుకుంటున్నారు కనుక వాళ్ళ జీవితంలో తృప్తి లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా,